పెట్టుకొని మేము దిశ మేము నిర్ణయించుకొని మేము చెప్తా ఉండంటే అక్షర సత్యం గారు వచ్చి మళ్ళీ దాన్ని బలహీనపరచడానికే మళ్ళీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది అక్షర సత్యం అనలేదండి. మీ నాయకులు మనోహర్ గారు అన్నారు, మీరు చేతగాని కన్నాను పక్కన దొరికండి. మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు బలంగా ఉంటే బలంగా ఉన్నామని నిరూపించుకోండి. ఎంతకాలం బలం లేదు బలం లేదని తిరిగి మాట్లాడతారు. మీరు నెక్కడానికి బలంగా ఉన్నారు. మీరు పోటీ చేయడానికి బలంగా ఉన్నారా? మీరు మనుషులు అవడానికి బలంగా ఉంటారు. పార్టీ వీటిలో బలం లేదా? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీనాథ్ గారు? మీరు మీ బలాన్ని మీరు బలంగా ఉన్నామని చెప్పండి. బలహీనంగా ఉన్నామని అంటే ఎవడు పట్టించుకోవడం మిమ్మల్ని. టీడీపీ కూడా పట్టించుకోవడం మిమ్మల్ని. కుక్కలో పక్కన బాధిస్తారు. మీరు బలంగా ఉన్నాము, మాకు ఇన్ని కావాలి అని అడిగి తెచ్చుకోండి. పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వైసీపీ తిట్టే అవకాశం మీరే ఇస్తున్నారు. ఈ జనసేన నాయకులు ఇస్తున్నారు. అంతేగాని దాన్ని మీరు ఇలాంటి మంది వినండి. ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ చేస్తాం, ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ చేయడానికి పోట్లేదు. అక్షర సత్యం గారు కాసేపు ఆగండి. ఇప్పుడు వరకు అక్షర సత్యం గారు ఆయన కంక్లూడ్ చేస్తారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ దయచేసి సమయం ఉన్న బీజేపీతో మేము చర్చలు జరిపి ఎంత బలంగా నిలబడే వాళ్ళం కాదు కదా. మీరు అది అక్కడ గ్రహించట్లేదు. పార్టీ బలహీనంగా ఉందన్న మాట మీరు వెనక్కి తీసుకోండి. అసలు పార్టీ బలహీనంగా ఉందని అక్షర సత్యం గారు అనలేదండి. పార్టీ బలంగా ఉండి కూడా మీరు మేము బలహీనం అని మీరు ఎలా అనుకుంటారు అన్నారు. ఆయన అన్నదాన్ని మీరు ఆపోజిట్ లో చెప్తున్నారు. ఆయన బలంగా ఉన్నారని చెప్తున్నారు. మీకు మీరు జనసేన బలంగా ఉందే బలహీనంగా ఉందని అనకండి అంటున్నా. మీ బలాన్ని మీరు తెలుసుకోండి అంటున్నా. రైట్. జనసేన అనేది బలహీనం అయితే కాదు అంటే నేను సార్ ఒకటి చెప్తున్నాను. ఈ గత 2 రోజుల నుంచి ఆ మీటింగ్ తెలుసుకోండి సార్. లక్ష్మీకాంత్ గారు ముందు వైసీపీ తర్వాత మీరు ఈ బలాన్ని తెలుసుకుని మేము బలంగా ఉన్నామని చెప్పండి, ప్రొటెస్ట్ చేసుకోండి. అప్పుడు వైసీపీ భయపడతాం మిమ్మల్ని చూసి. మేము బలహీనంగా ఉన్నామంటే వైసీపీ ప్రతి ఒక్కరు బెదిరిస్తాడు మిమ్మల్ని. ఎవరు భయపడతారు సార్? వాళ్ళు సింగిల్ సింహాలని తొడలు కొట్టుకోవడం భయం లేదంటానే అదేదో ఛానల్ వాళ్ళకి పక్షి ఛానల్ ఏదో ఉంటది. 7-8 సార్లు ఇక్కడ వైసీపీ సమస్య కాదు లక్ష్మీకాంత్ గారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. వైసీపీని మీరు అనాల్సింది లేదు. ఇక్కడ మీరంతరికి మీరే బలహీనని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటున్నారు ఆయన. మేమేం బలహీనలు కాదు సార్. బలహీనలనే మీరంటే మీరు కాదు, మీ నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ మాట్లాడారు కదా. మేము బలంగానే ఉన్నామని చెప్తున్నాం. రైట్ రైట్ రైట్. చివరిగా ఒక్కటి చెప్పండి. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశలు రేకెత్తిచ్చారో జన సైనికులకి జనసేన కార్యకర్తలకి లోకల్ ఎలక్షన్లో ఆ దిశగా పరిష్కారం ఉంటుందా? ఆ దిశగా అడుగులు పడతాయా? మళ్ళీ మన నామినేటెడ్ పోస్టులు లాగానే అవుతాయా? అది బయట వాళ్ళకి వచ్చిన విశ్లేషకులకు వచ్చిన సోది లేకుండా శుద్ధిగా డైరెక్ట్గా చెప్పండి. అంతే, తప్పుగా అనుకోండి. చెప్పండి. ఇంతకు ముందులాగా పవన్ కళ్యాణ్ గారు ఎవరికో బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి కాదు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అంతా కమిటీల విషయంలో పవన్ కళ్యాణ్ గారే దగ్గర చూసుకుంటున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి జెండా పెట్టిన ప్రతి సైనికుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా కమిటీలో పూర్తిగా అవకాశం ఉంటుంది, బాధ్యత కల్పిస్తారు. జనసేన కోసం ఇంకొంచెం ముందుకెళ్ళాలని. సో దీని ఒక క్వార్టర్ ఫైనల్స్ గా ప్రజలు భావించవచ్చా లక్ష్మీకాంత్ గారు? ఇప్పుడు ఇచ్చే సీట్లను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మీ యొక్క కూటమి ఎంత బలంగా ఉంటుందో తేలిపోద్దా? ఇప్పుడు కూడా సరిగ్గా లేకపోతే ఆ తర్వాత మీ కూటమికి మరి కొన్ని కష్టాలు తప్పేటట్లు ఏమంటారా? లేకపోతే ఉంటే ఈ మాటలని పక్కన పెట్టండి. జనసేన ఎప్పుడు నిలబడే ఉంటది, పోరాడుతూనే ఉంటది, ప్రజల పక్షానే ఉంటది. మీరు అది ఒకటి గుర్తు పెట్టుకోండి. అంతేగాని ఇక్కడ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే కాదు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన కాదు సార్, కాదు లక్ష్మీకాంత్ గారు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు వెంట నిలిచిన ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షలు తీరాలి అన్నా, అలాంటి జన సైనికుల కోరికలు తీరాలన్నా వాళ్ళు సంతృప్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ అధినాయకత్వమే వీక్ అయిపోయిందంటే మిమ్మల్ని ఎవరు ఇది చేస్తారు? లోకేష్ గారు మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు, మీ నాదెండ్ల మనోహర్ గారు మేము వీక్గా ఉన్నామని చెప్పడంలో అర్థం ఏంటని అంటున్నారు.
అక్షర సత్యం గారు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు. నేనేమన్నాను సార్, ఇప్పుడు మా పార్టీ బలంగానే ఉంది, ఆయన ఒక మాట పట్టుకొని దాన్ని వక్రీకరించి మళ్ళీ మొదటికి వచ్చి రైట్ రైట్ మెడకెత్తే తలకన్నట్టుగా మరి అట్లా మాట్లాడతారు, కాలికెత్తే తలకన్నట్టుగా. నేను అంటుంది అదే, అది ఒక్క మాట ఎవరు దేనికి వేయట్లేదు సార్. మీకు అసలు ఒక క్లారిటీ ఉందా లక్ష్మీకాంత్ గారు? నేను ఒక్క మాట, మిగతా ప్యానల్ కూడా కంక్లూడ్ చేయాలి, అవసరమైతే ఒక 5-10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. నేను ఒక మాట అడిగాను, దానికి స్ట్రైట్గా చెప్పగలరా? ఒక్క మాట సార్, ఒకటి చెప్పండి. మీ జనసేన నేతల యొక్క, నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క ఆకాంక్షల మేరకు ఈ లోకల్ ఎలక్షన్లో సంతృప్తి కరంగా సీట్లు సాధించుకోగలనన్న కాన్ఫిడెన్స్ మీకుందా? ఖచ్చితంగా సార్. రైట్, అదే రైట్ అదే అడుగుతున్నా. రైట్ సమాధానం చెప్పే పరిస్థితి అయితే కాదు కదా. రైట్ ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వాళ్ళు ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరు డెవలప్ చేసినామంటారు, డెవలప్ అయిపోతుందంటారు. ఇప్పుడు ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పింది కదా, నాదెల్ల మనోహర్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినారు కదా. మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఒక ఫ్లెక్సీ కడతాను, ఒక మీటింగ్ పెట్టాను, ఒక సోషల్ మీడియాలో పెడతానే కాదబ్బా, అంత ఈజీగా లేదు, మనం చెప్పుకున్నట్టు లేదు, బలపరుచుకున్న తర్వాత దిగాలని చెప్పినారు. తర్వాత అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకు సంబంధించింది కాదు. ఇప్పుడు టీడీపీ పార్టీ కన్నా జనసేన పార్టీ బలంగా ఉండేది అనేది ఎప్పుడు 2024 ముందే తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఎవరే కానీ ఎక్కడే కానీ మాట్లాడించిన సందర్భము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎప్పుడు ఓదార్చినారో, ఎప్పుడు పరామర్శించినారో అప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చలనం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రం కాక దేశం, విదేశాలు, అన్ని దేశాల్లో కూడా పెద్ద బ్రహ్మాండంగా చలనం వచ్చినట్టు చూపించుకున్నారు. సరే, వాళ్ళ సంబంధం వాళ్ళ వ్యక్తిగతం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎన్నికల మీటింగులు అయిపోయిన తర్వాత వీళ్ళు సీట్లు పంచుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత తక్కువన్నా ఒక 60 సీట్లు 70 సీట్లు వస్తాయేమని అంచనా చాలా మందికి ఉన్నది. నేను కూడా ఊహించుకున్నా, కనీసం అంటే ఒక 50 ఇస్తారని. మరి 21 సర్దుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారే ఆ పార్టీని తగ్గించాలన్నారు. ఎవరో తగ్గించిందేముంది? ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నట్టు అంత ప్రేమ వచ్చింది? పాపం, అయ్యో పాపం. అరే మాకేం ప్రేమ అయ్యా, ప్రేమ కాదు, ఉన్న వాస్తవం చెప్తే కూడా మీరు లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ పోవాలనుకుంటే దీనివల్ల ఏం అవసరం లేదు కదా, ఆయన తిట్టే మాకు వచ్చే లాభం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని చూసినారబ్బా, ఒక్కటి మీరు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని చూసినారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి వద్దని ప్రజలు భావించినారు. భావించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసినారు. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు అరే ఏదో జీవోత్సవం అలా పడిపోయిన దానికి జీవం పోసినాడు కదా అని అనుకున్న తర్వాత బీజేపీని కలిపినారు. బీజేపీని కలిపి వాళ్ళు అందరూ కలిసి చిలకలూరుపేటలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి ఓడించలేము అని భావించి ఎన్నికల కమిషన్ మాట్లాడుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం అందరినీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చేసి వాళ్ళకి కావాల్సినట్టు అధికారులు ఒక భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు ఎన్నిక జరుపుకున్నారు. ఎన్నిక జరిపితే కౌంటింగ్ లో 49 లక్షల ఓట్లు తేడా వచ్చినాయంటే దాన్ని బట్టి చూసే తెల్లా సోదరా, మన ఇష్టం వచ్చినట్టు మనమే సంకల్పం గుర్తుకొని అబ్బా బ్రహ్మాండంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డితో తగలేమని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పినారు కదబ్బా. అలాంటప్పుడు మాది రాక్షస పాలన, దుర్మార్గ పాలన, అలాంటి పాలన, ఇలాంటి పాలన అయితే 40% ఎందుకు వస్తాయి మాకు?